బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్స్ పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు శాసనసభ్యులు. ఒక సందర్భంలో అధికార విపక్ష నేతల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగింది. కొన్ని సవరణలు చేయాలని విపక్ష నేతలు కోరారు. చివరికి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపారు. సీఎం కూడా ఈ బిల్లుపై మాట్లాడుతూ మద్దతు తెలిపినందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. బిల్లు చట్టబద్దం కోసం అందరం కలిసి పోరాడతామన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని అఖిలపక్షంగా కలుద్దామని తెలిపారు. అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసి మద్దతు కోరతామని తెలిపారు. తర్వాత కూడా పలువురు నాయకులు బీసీ బిల్లుపై చర్చించారు. చివరికి బిల్లు పాస్ అయినట్టుగా స్పీకర్ ప్రకటించారు. The Minister for Transport and BC Welfare to move the motion for passing the bill. అధ్యక్ష, ఈ బిల్ పాస్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాను. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now the House is urgent to meet again at 10 a.m. on Tuesday, the 18th March 2025. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాయి. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపిన అన్ని పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బీసీల కోసం జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఏకాభిప్రాయంతో ఉన్నామని, విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్ సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని, అందుకోసం కేసీఆర్ సహా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని ఆయన కోరారు. ఇదే సమయంలో అఖిలపక్షంతో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభా నాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభా నాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరిని ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మనందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష?